అరుణాచల్ తమదేనంటూ ప్రతిసారి భారత్తో వాదన దిగే చైనా ఇప్పుడు దానికి దగ్గరలో ఉన్న అణు కేంద్రాన్ని యాక్టివ్గా మారుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వందల మంది సైంటిస్టులు, కార్మికులు కలిసి అణు కేంద్రంలో పనులు చేస్తున్నట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. అక్కడ కొత్త బంకర్లు, అత్యంత భారీ పేలుడు పదార్థాలు తట్టుకోగల పైపింగ్ను ఏర్పాటు చేశారని రాసుకొచ్చింది. 2030 నాటికి కనీసం 1000 పైచిలుకు అణు వార్హెడ్ల సామర్థ్యం సంతరించుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లకు కొత్తేం కాదు. అమెరికా, నాటి సోవియట్ యూనియన్లకు ధీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవి. అప్పట్లోనే వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను వినియోగించింది. జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980 నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. కానీ 20 ఏళ్లుగా ఆ 2 ప్లాంట్లపై చైనా బాగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా అణు వార్హెడ్ల తయారీకి వాటిని పూర్తి స్థాయిలో రెడీ చేసిందట. అణు ఆయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా 3వ స్థానంలో ఉంది. చైనా వద్ద కనీసం 600 అణు వార్హెడ్లు ఉన్నట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అంచనా వేస్తుంది. 2030 నాటికి కనీసం దాన్ని 1000కి పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5400 అణు వార్హెడ్లు ఉండగా అమెరికా వద్ద 5200 వార్హెడ్ల వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చూస్తుంటే భారత్ తెలివిగా చైనాకు ధీటైన సమాధానం చెప్పే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.